Next question. Find the minimum value of k if the number 919314k8025 so that the number is divisible by 11. సో ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఏముంది? అది 9314k8025 ఒక నెంబర్ ఇచ్చిండు. ఈ నెంబర్ వచ్చేసి 11తో డివైడ్ అవుతుంది. 11తో డివైడ్ అయితే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మన గివెన్ నెంబర్ అనేది 11తో డివైడ్ అవ్వాలి అంటే, భాగింపబడాలి అంటే డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ వచ్చేసి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అవ్వాలి. డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకు ఇచ్చిన నెంబర్ ఏముంది? ఫస్ట్ మన నెంబర్ అగైన్ మనం నోట్ చేసుకుందాం. 9314k8025. సో ఫస్ట్ మనం ఆల్టర్నేటివ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది? 9. నెక్స్ట్ ఆల్టర్నేట్ 1. 9 + 1 10. 10 + k. 10 + k. నెక్స్ట్ 10 + 0 10. 10 + 5 15. అంటే ఇక్కడ నెంబర్ ఏమొచ్చింది మనకి? ఇక్కడ 15 + k అని వచ్చింది. సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్. నెక్స్ట్ రిమైనింగ్ డిజిట్స్ తీసుకుందాం. -3 + 4 7. 7 + 8 15. 15 + 2 17. అంటే 17 వస్తుంది. 15 + k -17 = 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 కావాలి. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు? కనీస విలువ అని చెప్పింది. ఇక్కడ ఇచ్చేసి మనకి ఏమన్నాడు? నెంబర్ వచ్చేసి కనీస విలువ అంటే లీస్ట్ వాల్యూ అంటూ. లీస్ట్ వాల్యూ అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? 15 - 17 అంటే -2 అవుతుంది. -2 + k = 0 అంటే k = 2 అవుతుంది. అంటే k వాల్యూ 2 అవుతే ఈ డిఫరెన్స్ వచ్చేసి 0 అవుతుంది. సో అప్పుడు ఆ నెంబర్ మనకి ఈ నెంబర్ ఇప్పుడు 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 7412k925410234625 is divisible by 11. Then what is the value of k2 with possible least value of k అన్నాడు. అంటే ఈ కేసు కూడా మనకు ఒక నెంబర్ ఇచ్చేసిండు. నెంబర్ ఏమని ఇచ్చిండు అంటే నెంబర్ ఇక్కడ ఏమని ఇచ్చిండు? 7412k925410234625 ఈ నెంబర్ వచ్చేసి 11తో డివైడ్ అవుతుంది. కే వాల్యూ ఫైండ్ అవుతుంది. సేమ్ మనం సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ తీసుకుందాం. ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ ఫస్ట్ ఇక్కడ మనకి 7 ఉంది. 7 + 1 8. 8 + k 8. k పక్క పెట్టిద్దాం. ప్లస్ k ఉంది ఇక్కడ మనకి 8. 7 + 1 8. 8 + 2 10. 10 + 5 10 + 4 14. 14 + 0 14. 42 + 3 17. 17 + 6 23. 23 + 5 28. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది? 28 + k అని వచ్చింది. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ తీసుకున్నాం. మనం 4 + 2 6. 6 + 9 15. 15 + 5 20. 20 + 1 21. 21 23. 23 27. 27 29. 29 31. -31. అంటే ఇక్కడ మనకు 28 - 31 అంటే ఏమవుతుంది? -3 + k అవుతుంది. -3 + k. సో మనకు నియరెస్ట్ ఆలోచిస్తే మనకి ఇది ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే k = 3 అవుతుంది. k వాల్యూ వచ్చేసి 3 కావాలి. ఇక్కడ k² అంటే 3² అంటే 9 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 9.